హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. నేను ఈరోజు పుల్లగా టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపెట్టబోతున్నానండి. టమాటో రైస్ ఒకసారి ఇలా చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసిస్తారండి. అందుకు నేను 2 టమాటాలను 4-5 మిర్చిలను కోసి పక్కకు పెట్టుకున్నాను. ఉడికించిన అన్నాన్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. పసుపు వేగిపోయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయే వరకు 5 నిమిషాల సమయం పడుతుందండి. టమాటా ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ను యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న రైస్ను మొత్తం యాడ్ చేసుకోవాలండి. టమాటాలు మొత్తం రైస్లోకి కలిసిపోయే వరకు కలుపుకోవాలి. అంతే, మన టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగే ఫాలో అవ్వండి.